ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాన్స్. ఈ టాపిక్ నుంచి కూడా రిపీటెడ్గా క్వశ్చన్స్ చాలా అడిగాడు. టాపిక్ ఏంటంటే ప్లాంట్ టిష్యూ. ప్లాంట్ టిష్యూలో మనకు మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెరిస్టెమాటిక్ టిష్యూ, ఒకటి పర్మనెంట్ టిష్యూ. పర్మనెంట్ టిష్యూలో అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి. పారెన్కైమా, కొల్లెన్కైమా, స్క్లెరెన్కైమా. పారెన్కైమా వచ్చేసి మనకు ప్లాంట్ ఫుడ్ స్టోరేజ్ గురించి చెప్తుంది. కొల్లెన్కైమా వచ్చేసి మనకు ప్లాంట్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్లెండింగ్ గురించి చెప్తుంది. స్క్లెరెన్కైమా వచ్చేసి మనకు రిజిడిటీ అండ్ టఫ్నెస్ గురించి చెప్తుంది. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఫోటో డిస్ప్లే చేస్తాను, అక్కడ చూసి నోట్ చేసుకోండి. ఈ ఫోటో ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్. ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ కొల్లెన్కైమా. బాడీ ఆఫ్ మాస్ m is expressed as. ఇది చాలా బేసిక్ ఫార్ములా, W=mg. ఆన్సర్ వచ్చేసి W=mg. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ సోడియం. ఈ టేబుల్ చాలా వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్కి వచ్చేసి 1, హీలియంకు 2, కార్బన్కు 12, నైట్రోజన్కు 14, ఆక్సిజన్కు 15.9, ఆల్మోస్ట్ 16. సోడియంకి వచ్చేసి 22, మెగ్నీషియంకు 24, సిలికాన్కు 28, ఐరన్కు 55, కాపర్కు 29 అంటే 63, సిల్వర్కి వచ్చేసి 107, గోల్డ్కి వచ్చేసి 196, మెర్క్యూరీకి వచ్చేసి 200, లెడ్కి వచ్చేసి 207, యురేనియంకి వచ్చేసి 238. ఇది ఎలా కనుక్కోవాలంటే అటామిక్ మాస్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఇంటూ 2 అంటే సోడియం ఇంటూ 2 ఈక్వల్స్ టు 22. అంటే ఆల్మోస్ట్ మనకు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చూస్తే ఆన్సర్ వచ్చేసి 23. క్వశ్చన్ వచ్చేసి ద థియరీ విచ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హ్యూజ్ స్టీల్ షిప్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్ బట్ ఏ స్మాల్ నెయిల్ విల్ సింక్ ఈజ్ కాల్డ్. భారీ ఎక్కువ నీటిపై ఎలా తేలుతుందో కానీ చిన్న గోరు ఎలా మునిగిపోతుందో వివరించే సిద్ధాంతాన్ని డాష్ అంటారు. ఈ ప్రిన్సిపల్ని ఆర్కిమెడిక్స్ ప్రిన్సిపల్ అని అంటారు. మిగతా 3 ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. Pascal's law. It says that pressure applied to enclosed fluid will be transmitted through a change. Boyle's law వచ్చేసి behavior of gas held in constant temperature. Galileo's law. It states that particle will continue to move in a straight line at a constant speed.